హాయ్ ఫ్రెండ్స్, మనం ఎస్టర్డే క్లాస్లో మల్టిప్లికేషన్ సంబంధించి 2 డిజిట్స్ కి సంబంధించి స్క్వేర్ సంబంధించి షార్ట్ కట్స్ చేసాం. ఓకే, ఇంకా ఈరోజు 2 డిజిట్స్ సంబంధించి కొన్ని స్క్వేర్స్ సంబంధించి షార్ట్ కట్స్ ఉన్నాయి. సో మన ప్రీవియస్ క్లాస్లో ఏం చేసినాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ 26 హోల్ స్క్వేర్ అని 26 హోల్ స్క్వేర్ అంటే మనం ఎట్లా చేసినాం, అది దాన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాని బేస్ చేసుకొని చేసినాం. సో ఇక్కడ ఏం రాస్తామంటే, అక్కడ ఏ ప్లస్ బి బదులు ఇక్కడ ఏబి హోల్ స్క్వేర్ రాస్తాం. ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్. సో ఇప్పుడు 26 కదా మనం చేసేది, క్వశ్చన్ ఈజ్ 26. సో 26 లో లెట్ us కన్సిడర్ a is 2 and b is 6. సో ab వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మీన్స్ 26 whole square is equal to a square 2 square 2 into a 2b 6 into 6 square. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు బ్యాక్ నుంచి చేసుకుంటూ వస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది అనుకో, 2 కింద రాసుకుంటాం, 1 పైన రాసుకుంటాం. సో ఇక్కడ 6 స్క్వేర్ ఇస్ 36, ఇక్కడ 6 రాసి పైన 3 2 2 4 4 6 24 24 ప్లస్ 3 27 2 క్యాన్సిల్, మళ్ళీ 2 రాసుకుంటాం. 2 2 జా 4 4 ప్లస్ 2 6 6 7 6 is the answer. Means 26 whole square is equal to 676. This is the answer. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఇది ఫాలో అయ్యాం. సో ఇక్కడ మీకు సేమ్ నెంబర్స్ ఇట్లా యూనిట్ ప్లేస్ లో 5 వస్తే ఏం చేయాలి, యూనిట్ ప్లేస్ లో 5 వస్తే. ఫర్ ఎగ్జాంపుల్ 15 హోల్ స్క్వేర్ ఉంది, 15 25 35 45 65 అప్ టు 95. ఓకే, ఇక్కడ 15 హోల్ స్క్వేర్ వేసి ఏం చేయాలంటే, జనరల్ గా మనం 5 స్క్వేర్ అంటే అందరూ తెలుసు. 5 స్క్వేర్ అంటే ఎంత, 5 స్క్వేర్ మీన్స్ 25. ఓకే రైట్, 25 సెకండ్స్. సో 15 హోల్ స్క్వేర్ ఇస్ 25 కాదు దీని స్క్వేర్. సో ఇక్కడ ఏం చేయాలి, 1 ఉంది కదా, ఈ 1 కంటే నెక్స్ట్ నెంబర్ ఏంటి, 1 కంటే నెక్స్ట్ నెంబర్ 2. సో ద నెంబర్ 1 మల్టిప్లై విత్ 2. The number 1 multiply with 2. ఏమవుతప్పుడు 2. 225 is the answer. Next number 25. So మనం 25 తీసుకుంటాం. 25 as usual you can write 5 square is equal to 25. 5 square is equal to 25. Next, what is the biggest next number after 2? 3. Okay, we can multiply 3 with 2. 3 2 ja 6. 625 is the answer. Okay, next 35 we can write the 35 whole square. 35 is equal to 5 5 ja 25. Okay, 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా 4. 4 3 ja 12. సో 12 25 is the 35 whole square. సో సింపుల్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ జనరల్ గా మనకు 25 కూడా నార్మల్ ఎనీ నెంబర్ ఇచ్చినప్పుడేమో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఎనీ నెంబర్ ఇచ్చిన ఇప్పుడు 15 25 35 45 అప్ టు 95. ఫర్ ఎగ్జాంపుల్ 95 హోల్ స్క్వేర్. 95 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మనకు తెలుసు, 5 స్క్వేర్ 25. సో 9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 10. 10 9 జా 90. ఓకే, ఇట్లా ఇది మనం 15 స్క్వేర్ 25 స్క్వేర్ 35 స్క్వేర్ మీన్స్ యూనిట్ ప్లేస్ లో ఆల్వేస్ 5 వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ ప్రాసెస్ ఇది స్క్వేర్స్ కి సంబంధించి. సో ఈ స్క్వేర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పినాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అనేది నెక్స్ట్ క్లాస్ చెప్పుకున్నాం. మనకు స్క్వేర్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని ఇప్పటి వరకు క్లాస్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం క్యూబ్స్ సంబంధించి చెప్పుకున్నాం. ఇంతవరకు క్యూబ్స్ ఎట్లా షార్ట్ కట్ చేయాలని మనం చేయలేదు, క్యూబ్స్ చేద్దాం. సో మనందరికి తెలుసు అప్ టు 10 వరకు క్యూబ్స్ తెలుసు అందరికి. ఓకే, తెలవాలి కూడా. ఓకే, సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు అందరికి 1 to 10 క్యూబ్స్ నోటెడ్ వచ్చారు. ఓకే, 1 to 10 క్యూబ్స్ నోటెడ్ వచ్చాయి అందరికి. సో 10 తర్వాత 11 క్యూబ్ చేయాలి. 11 క్యూబ్ ఎట్లా చేయాలి, 12 క్యూబ్ ఎట్లా చేయాలని దీనికి 2-3 రకాల ప్రాసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 11 తీసుకున్నాం. 11 క్యూబ్ అంటే 1331 11 క్యూబ్. అది బై హార్ట్ చేస్తే, ఒకవేళ నాకు అట్లా గుర్తుకు లేదంటే మీకు షార్ట్ కట్ ఏముంటుంది ఇక్కడ అంటే, సో 1 ని ఇక్కడ 11 క్యూబ్ కదా మనం 4 టైమ్స్ తీసుకుందాం. 1 1 1 1 4 టైమ్స్ తీసుకుందాం. ఓకేనా, 4 టైమ్స్ తీసుకున్నాక ఆల్వేస్ ద మిడిల్ 2 నెంబర్స్ వీ షుడ్ డు ద డబుల్. ఓకే, ఇక్కడ 1 డబుల్ ఏంటి 2, ఇక్కడ 1 డబుల్ ఏంటి 2. సింపుల్ గా మనం యాడ్ చేయాలి. 1 3 3
1. 11 cube is 1331. అట్లా నెక్స్ట్ 12 క్యూబ్. సరే ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ 11 క్యూబ్ అండ్ 12 క్యూబ్, 22 క్యూబ్, 33 సేమ్ నెంబర్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 22 క్యూబ్. 22 క్యూబ్ అయితే 22 క్యూబ్ అంటే ఇక్కడ మనం రాసుకోవాలి. ఇక్కడ 1 క్యూబ్ మీన్స్ 1 క్యూబ్ రాసాం. ఇక్కడ 22 క్యూబ్ మీన్స్ 2ని 4 టైమ్స్ క్యూబ్ చేయాలి. 8 8 8 8 అర్థమైందా? 2 ఉంది కదా, ఇక్కడ 1 ఎన్నిసార్లు క్యూబ్ చేసినా 1. ఇక్కడ 22ని 2ని క్యూబ్ చేయాలి. 2 క్యూబ్ 8 2 క్యూబ్ 8 2 క్యూబ్ 8 4 టైమ్స్. ఓకే, ఇప్పుడు సేమ్ ఈ మిడిల్ నెంబర్స్ డబల్ చేయాలి. 8 plus 8 16. 8 plus 8 16. ఇప్పుడు 8 we can write 8. 16 plus 8 18 24 అంటే 4 ఇక్కడ 2 రాసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ 8 plus 2 10. 10 plus 16 26. 8 plus 10 8 plus 2 10. Okay, this is the 22 whole cube. Next, same as 33 whole cube. 33 whole cube అంటే మనం వేసాం 3 cube 9. 9 we can write 4 times. 9 9 9 9. So what is 3 cube means 27. 27 27 27 27. ఓకే, ఇప్పుడు మిడిల్ లో ఉన్న 27 ని డబుల్ చేయాలి. 27 వాట్ ఇస్ ద 27 into 2? 14 54 54 54. ఓకే, 54. ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలి మనం. సో ఇక్కడ 27 అంటే ఎప్పుడైనా ఏం రాస్తాం? డబుల్ నెంబర్ వచ్చింది. ఇక్కడ డబుల్ నెంబర్ వచ్చింది కాబట్టి కింద మనం 7 రాస్తాం, ఇక్కడ 2 రాస్తాం. ఓకే, 50 plus 20 70. 77 78 79 83 83. ఓకే, ఇక్కడ 50 70 77 78 79 80 70 77 70 81 89. Okay, 27 plus 8 28 35. Okay, 35937 is answer. ఓకే, చూడండి ఈ 33 హోల్ క్యూబ్ ని జనరల్ మెథడ్ లో చేయాలంటే నువ్వు ఏం చేయాలి? 33 into 33 చేయాలి. ఫస్ట్ వచ్చిన ఆన్సర్ తోటి ఆన్సర్ విత్ ఆన్సర్ ఇంటూ 33 ఎంత పెద్దగా వస్తుంది, ఒక పేపర్ మొత్తం నిండిపోతుంది. సో మనం ఈ ఫార్ములాని ఫాలో అవుతే మనకి ఇది ఓన్లీ సేమ్ నెంబర్స్ అమ్మా, సేమ్ డిజిట్స్ 11 22 అండ్ 33. ఇది ఇలా కాకుండా మనకు టీన్ నెంబర్స్ అంటే పక్క పక్కన వచ్చే నెంబర్స్. ఓకే, ఇప్పుడు 11 అయిపోయింది, 12 తీసుకున్నాం. 12 క్యూబ్ 17 28 జనరల్ గా తెలుసు, అంటే బ్లైండ్ గా గుర్తుపెట్టుకుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకు 12 అంటే తెలుసు, 13 14 15 16 అప్ టు అన్ని నెంబర్స్. సో 12 క్యూబ్ మనం ఏం చేయాలి? ఇక్కడ 12 క్యూబ్ అంటే జనరల్ గా ఎప్పుడైనా 4 డిజిట్స్ రాసుకోవాలి మనం. 1 ఉంది, 1 క్యాజువల్ గా 1 రాయాలి. 1 into 2 2 2 2 జా 2 2 నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై 4 4 2 జా 8 ఆపాలి ఇక్కడ. ఎందుకంటే 2 క్యూబ్ ఏంటి? 8 వచ్చే వరకు మనం రాసుకోవాలి ఇక్కడ 8. అర్థమైందా? 1 యాజ్ యూజువల్ రాస్తాం మనం. 1 into 2 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 2 2 జా 4 4 2 జా 8 అట్లా రాసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ రాసుకున్న తర్వాత 2 ని డబుల్ చేస్తే 4 4 డబుల్ చేస్తే 8 plus 4 12 4 plus 2 6 plus 1 7. For 1728 is the answer. Okay, 12 అయిపోయింది. నెక్స్ట్ మనం 13 నెంబర్ తీసుకుంటాం. 13 హోల్ క్యూబ్. 13 హోల్ క్యూబ్ అంటే మనం 1 రాస్తాం. 1 3 జా 3 3 3 జా 9 9 3 జా 27. సో 27 3 క్యూబ్ 27 ఆవేశాం. సో ఇక్కడ మనం మిడిల్ నెంబర్ తీసుకోవాలమ్మా. ఇది మిడిల్ నెంబర్. ఓకే, ఈ మిడిల్ నెంబర్ నే డబుల్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ నెంబర్ రాస్తే. మిడిల్ నెంబర్ ఓన్లీ ఇప్పుడు 4 నెంబర్ లో మిడిల్ నెంబర్స్ ఏ ఉన్నాయో ఈ మిడిల్ నెంబర్స్ ని డబుల్ చేసుకోవాలి. ఓకేనా? సో 3 డబుల్ అంటే 6 9 డబుల్ అంటే 18. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. 27 అంటే 7 ఇక్కడ రాస్తాం, 2 ఇక్కడ రాస్తాం. ఓకే, 19
19, 27, 28, 29. ఓకే 2 ఇక్కడ రాసాం. 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 2 11. ఓకే 1 ప్లస్ 1 2. ఓకే 13 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2197. ఓకే ఇప్పుడు మీకు సేమ్ నెంబర్స్ 11, 22, 33 తీసుకున్నప్పుడు ఎట్లా చేయాలో చెప్పాం. సో తర్వాత ఇది టీన్ నెంబర్స్ అంటే 1 by 1 ఆల్టర్నేట్గా వచ్చే నెంబర్స్ ఎట్లా చేయాలో చేసినాం. సో ఇప్పుడు 12, 13 చేసినాం. ఇప్పుడు 21 రివర్స్ అయ్యింది. 21 హోల్ క్యూబ్ ఎట్లా చేయాలి? 21 హోల్ క్యూబ్ 21 హోల్ క్యూబ్ ని ఇట్లా చేస్తే రాంగ్ వస్తా ఆన్సర్. 21 హోల్ క్యూబ్ నువ్వు ఏం రాస్తావు? 2 1 2 రాస్తావు. 2 1 2 నెక్స్ట్ నెంబర్ దేంతో చేస్తావు? 1 అయిపోయింది అక్కడికే. సో రివర్స్ రాసుకుంటాం వాళ్ళు. ఇప్పుడు రివర్స్ అంటే ఇక్కడ 1 1 2 జా 2 2 2 జా 4 4 2 జా 8 రివర్స్. ఓకే ఇప్పుడు రివర్స్ ఇక్కడ ఇట్లా రాసాం కదా, రివర్స్ రాస్తాం. సేమ్ ఇప్పుడు దీని డబుల్ ఏంటి? 4 8 1 6 12 పైన ఒకటి రాసాం. సో 9 2 6 1 is the 21 whole cube. ఓకే నెక్స్ట్ 21 whole cube 31 whole cube 31 whole cube 31 whole cube అంటే ఎట్లా రాస్తాం? సేమ్ అలా 1 1 3 జా 3 3 3 జా 9 9 3 జా 27. ఓకే ఇప్పుడు 3 డబల్ ఏంటి? 6 9 డబల్ ఏంటి? 18. ఓకే ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. 1 9 ఇక్కడ ఎంత వస్తుంది? 19 27. ఓకే 27 ప్లస్ 2 29 31 హోల్ క్యూబ్ ఇస్ 29719. సో ఇది క్యూబ్ చేసే ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఏం చేసినాం? సేమ్ నెంబర్స్ 11, 22, 33, 44 వస్తే ఎలా చేసినాము. తర్వాత టీన్ నెంబర్స్ 12, 13, 14, 15, 16 ఇట్లా వస్తాయి ఏం చేసినాము. సో 21, 31, 41 వస్తే ఇట్లా చేసినాము. తర్వాత ఎనీ నెంబర్ ఇవంటే కొన్ని లాజికల్ గా ఉన్న నెంబర్ మనం చేసినాం. ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు. అప్పుడు ఎట్లా చేస్తాం? ఏ నెంబర్ ఇచ్చినా ఎట్లా చేయాలి? ఎనీ నెంబర్ ఫర్ క్యూబ్. ఎనీ నెంబర్ ఫర్ క్యూబ్ ఎట్లా చేస్తాం అనమాట. ఇప్పుడు 11 అయిపోయింది మనకు. సేమ్ నెంబర్ 11 అయిపోయింది, 12 అయిపోయింది, 21 అయిపోయింది. ఇట్లా వచ్చిన నెంబర్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ 27 తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 23 తీసుకున్నాం. 23 చేయలేము మనం ఇంతవరకు. 23 హోల్ క్యూబ్ కావాలి మనకు. ఓకే 23 హోల్ క్యూబ్ అంటే మీకు 23 హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఒకటి చెప్పినా మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక నెంబర్, బి అనేది ఇంకో నెంబర్. ఓకే ఇట్లా ఇస్తారు. ఏ ఈజ్ 1 నెంబర్, బి ఈజ్ అనదర్ నెంబర్. అన్నప్పుడు ఏబి హోల్ స్క్వేర్ కావాలి. ఏబి హోల్ స్క్వేర్ అంటే ఒక ఫార్ములా ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్. ఇది స్క్వేర్ కు సంబంధించి. ఓకే ఇది స్క్వేర్ కు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ 1 నెంబర్, బి ఈజ్ అనదర్ నెంబర్. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఏబి హోల్ క్యూబ్ కావాలి. ఏబి హోల్ క్యూబ్. ఓకే ఏబి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ 3a square b and 3b square a and b cube. Okay ab whole cube. సో ab whole cube అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? 23 whole cube. 23 whole cube అంటే చూడండి ఇక్కడ 23 ఇక్కడ 2 అనేది a 3 అనేది b అయితే సో 2 cube 3 a square అంటే 2 square b అంటే 3. ఓకే 3 and 3 a అంటే 2 3 square నెక్స్ట్ 3 whole cube. ఓకే మీకు అర్థమైనా? చూడండి ఇక్కడ 2 cube అంటే 8 3 into 2 square అంటే 4 3 4 जा 12 12 3 जा 36 2 2 जा 3 2 जा 6 6 9 जा
54 ఇంటూ 3 క్యూబ్ 27. సో ఇది మనకు వచ్చేసి. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ ఏం రాస్తాం మనం 7 వీ కెన్ రైట్ ద 7 కి రాసుకుంటాం. సో 2 ఎడిషన్ విత్ 54. ఓకే 54 ప్లస్ 2 56 కింద రాస్తాం. 56 ఇక్కడ మనం 5 రాసుకుంటాం. ఓకే 36 ప్లస్ 5 41 ఇక్కడ 4 రాసుకుంటాం. సో 8 ప్లస్ 4 12. సో 12167 is the 23 whole cube answer. Okay? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 42 whole cube. మనం 42 whole cube కావాలి. 42 whole cube అంటే ఇక్కడ 4 అనేది ఏ, 2 అనేది బి. సో 4 cube a cube 3 a square 4 square into 2 3 a 4 to b square 2 square into సో 2 cube. ఓకే 2 cube. ఇక్కడ మనం సేమ్ మళ్ళీ 2 cube అంటే ఎంత, ఇక్కడ 4 cube. ఫస్ట్ 4 cube అంటే ఎంత, 4 16 16 64. ఓకే ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. ఫస్ట్ 3 2 6 6 into 16 అరల 36 అరకట్ల 6 96. సో హియర్ 96. ఇక్కడ 4 12 ఇక్కడ 2 2 4 12 48. సో 2 4 4 8 ఇక్కడ వచ్చింది. దీన్ని మనకు సింప్లిఫై చేయాలి. ఓకే సో ఇక్కడ 8 సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 8 సేమ్ యూ కెన్ రైట్ ద 8. ఓకే 48 ఇక్కడ రాసుకోవాలి, 4 ఇక్కడ. 96 ప్లస్ 4 అంటే 100. ఇప్పుడు 3 డిజిట్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, 0 రాస్తాం. ఓకే ఇక్కడ 10 రాస్తాం. ఓకే 64 ప్లస్ 10 74. 74088 ఈజ్ ద ఆన్సర్. ఓకే ఇక్కడ ఇది 42 హోల్ స్క్వేర్, ఇది 23 హోల్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు సింపుల్ మెథడ్, అన్ని మెథడ్స్ మర్చిపోయినా మీకు ఈ మెథడ్ ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఏబీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి. ఏబీ హోల్ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఫార్ములాస్ నుంచి ఏ నెంబర్ ఇచ్చినా 1 to 2 డిజిట్ నెంబర్ ఏది ఇచ్చినా కూడా చేయొచ్చు. 3 డిజిట్ నెంబర్కి వచ్చేస్తే మళ్ళీ అది ఇంకా నెక్స్ట్ మెథడ్ ఉంటుంది, అది చెప్పుకున్నాం. సో ఇది ఏబీ స్క్వేర్ ఏబీ హోల్ క్యూబ్. ఓకే ఇది షార్ట్ కట్స్ ఏ ప్లస్ బి క్యూబ్ సంబంధించి షార్ట్ కట్స్ ఇవి.